ఏం పేరు? రమణయ్య. ఎక్కడి నుంచి ఏం చేస్తా ఉంటారు? నేను ఇక్కడ మంగళగిరి 27 వార్డు అండి. నేను టాపీ మేస్త్రిని. టాపీ మేస్త్రి అని చెప్పి చెప్పగానే గుర్తు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుకలు వాటికి సంబంధించి చాలా లొసుగులు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చింది, ఉచిత ఇసుక పాలసీ అని చెప్పన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి పనులు మొత్తం? నేను టాపీ మేస్త్రిని అని చెప్పి చెప్పగానే గుర్తు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుకలు వాటికి సంబంధించి చాలా లొసుగులు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చింది, ఉచిత ఇసుక పాలసీ అని చెప్పన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి పనులు మొత్తం? అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి? అప్పుడే ఉన్నాయండి చేయటానికి. వాళ్ళలాగే మీరు కూడా చెప్తున్నారే కష్టం అది. నేను వెళ్ళి చూసాంగా, బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు గారు ఇల్లు కడుతున్నారు. కనీసం ఒక 20-10 క్రైన్లు ఉన్నాయి, జనం ఉన్నారు. రోడ్లు అన్ని ఎక్కడికక్కడ క్లియర్ చేసేసారు. రోడ్లన్నీ ఫ్రీగా కనపడుతున్నాయి. రోడ్లు అంతకు ముందు మనకి ఏం ముళ్ళ చెట్లు, కంప, డొంకలు అసలు ఏం కనపడదు. ఇప్పుడు దాకా మీరు చెప్పారు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పి. ఇప్పుడు క్లియర్ కట్గా మనం రాజధాని విషయం గురించి మాట్లాడదాం. గతంలో 3 రాజధానులు అని చెప్పి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దానికన్నా ముందు అమరావతి అన్నారు. అమరావతి అంటే అందరూ జై అన్నారు. దాని తర్వాత మళ్ళీ 3 రాజధానులు తీసుకొచ్చిన తర్వాత స్ప్లిట్ అయిపోయారు. కొంతమంది దానికి జై అన్నారు, కొంతమంది దీనికి జై అన్నారు. ఇప్పుడు మీరు దేనికి జై కొడతారు? అమరావతికి కొడతారా, 3 రాజధానులకు కొడతారా? అసలు 3 రాజధానులు అనేది లేదండి. అమరావతి మనకు రాజధాని. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పాడు 13 జిల్లాలకి నడిచి అంటారు. ఇది మనకి ఎటు రావాలన్న కనెక్ట్ అయి ఉంది. మనకి మన రాజధాని అమరావతి. అది కాక మనకి ఇక్కడ అమ్మవారు దుర్గమ్మ ఉంది, అటుపక్క శివాలయం ఉంది. కాబట్టి మన మధ్యన కృష్ణానది ఉంది. మొన్న 5 ఏళ్ళు కానీ అమరావతి ఉంటే ఇవాళ మన రాసలే వేరేగా ఉండేవి. సరేనండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి మీరు పేరు తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోదీ గారు 2014లో కూటమిలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీతో అమరావతికి కావాల్సిన అన్ని ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. ఓకే, అప్పుడు బానే ఉంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో అమరావతి నా పరిధిలో అంశం కాదు, జగన్మోహన్ రెడ్డి ఇష్టం, రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పి అన్నారు. ఆయన 2 నాలుకల జోన్ ఎందుకు చూపించారు? ఆయన నిధులు ఇస్తానన్నాడండి. ఈయన తెచ్చి చేసుకోవడానికి ఈయనకి మనసు ఎంత లేదు. ఆయన కట్టుకోయి ఆయన చెప్పేశాడు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు నేను శంకుస్థాపన చేసింది తీసేస్తే ప్రధానమంత్రికి పేరు పోయిద్ది కండి. ఆయన ఎందుకు అంటాడు అట్లా? మరి ఎందుకు మేలుకున్నాడు ఆయన? ఇప్పుడు గెలిచినప్పుడు నీకు నిధులు ఇస్తాం కట్టుకోమన్నాడు, నేను కట్టనన్నాడు. మరి దాన్ని ఏం చేస్తాడు ఆయన? మీరు ఇంకా దాన్ని తిప్పి చెప్పేలాగే ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మోదీ గారు చంద్రబాబు గారు చెప్పినటువంటి నిర్ణయానికి సమ్మతి ఇచ్చారు. మళ్ళీ జగన్ చెప్పిన దాన్ని కూడా ఎందుకు విన్నారు? ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయింది కదా, మళ్ళీ ఎందుకు ఆపడం జరిగింది? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ వచ్చి శంకుస్థాపన చేశారు. అక్కడ తప్పు మోదీది ఉన్నట్టా లేదా? మరి మోడీది ఉన్నట్టంటే ఆయన ఏం చేస్తాడండి? మన రాష్ట్రాలతో 29 రాష్ట్రాలు ఉన్నాయి. పాత్రలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇల్లు కడతానంటే టాబీ మేస్త్రి కట్టేవాడు ఇష్టం, కానీ నేను కట్టనని వాడు మొండికైతే నేనేం చేశాను? అంతే. మరి ఇప్పుడు నా బాధ్యత ఏంది? డబ్బు పెట్టి వాడర్ ఇల్లు కట్టించుకుంటున్నా. మేస్త్రి వచ్చి కట్టాలి, కానీ నేను కట్టనని వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం దాని గురించి? ఈ మేస్త్రీలు ఎగ్గొట్టడంతో అసలు చూశాంగా మనం. రోడ్లు తోగిపోయారు, ఇసుక అసలు బేభత్సం అయిపోయింది కదా. ఇవాళ ఇలా మనం కూర్చొని మాట్లాడడానికి అవకాశం లేదు. అప్పుడు రాజధాని ప్రాంతం అనేది మొత్తం కూడా రైతుల త్యాగాలతో ముడిపడి ఉంది. 29 గ్రామాల వాళ్ళు 34,000 ఎకరాలు రుణప్రాయంగా ఇచ్చేసారు. ఊరికే ఇచ్చేసారు. కొంతమంది ఇలా చెప్పారు, మొత్తం పక్కన పెడదాం. అయితే ఇప్పుడు 34,000 ఎకరాల వాళ్ళకి డబ్బులు ఇప్పటిదాకా ఇలా డెవలప్ చేసి ఇస్తా అన్నారు. అది బానే ఉంది. దానికి కట్టుబడే వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్నారు. అయితే ఇప్పుడు క్లియర్ కట్గా చూస్తే ఇది సరిపోనట్టు ఇంకా అప్పులు తీసుకొస్తున్నారు. ఆ అప్పులు తీర్చేటప్పుడు వీళ్ళకి డబ్బులు అప్పచెప్పేది ఎప్పుడు? అవండి అంత దూరం వెళ్తే మనం అంత దూరం చదవలేదు. మనం పాయింట్ బాగానే అడిగావు. మరి అది వాళ్ళు చూసుకోవాలా. నువ్వు ఖచ్చితంగానే అడిగావు. మన ఉన్న లొకాలిటీలో నా ఒపీనియన్ వరకు చెప్పి, అంతేగాని ఇంకా అంత లోతుగా మనం వెళ్ళలేము. 58,000 కోట్ల రూపాయలు అప్పులు వచ్చేసి డబ్బులు 58,000 కోట్ల రూపాయలకి ఓకే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి 2015లో మనకి ఇచ్చిన హామీలు ఏమైనా? అవి ఇంకా అమలు కాలేదు కదా. అదే నేను చెప్తుంది. ఈ తడవ మరి మొత్తం గుంజుకొని తీసుకొస్తారా? తెస్తారా? అది నమ్మకం ఉంది. మరి సరే, ఇప్పుడు ఏమండి, ఇప్పుడు మనం అలా చేస్తేనే ఆయన నమ్మి ఓట్లు వేసాం. రేపు ఈయన కూడా చేయలేదనుకో మళ్ళీ అదో మామూలు అయిపోతాం. మళ్ళీ మారిపోయింది. మరి అంతేగా. జనం ఎట్లా ఉన్నారు? ఇక్కడ ప్రభుత్వం మారిపోయిందంటే ఓన్లీ ప్రభుత్వం మారిపోదు, రాజధాని మారిపోయింది. అది కాపాడాలి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా. మోడీ గారు కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇలా చెప్పుకుంటా పోతే మనకు రాజధాని ఉండదు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ళు జరుగుతుంది. ఇప్పుడు వరకు రాజధాని లేదంటున్నారు ఎవరు పెట్టినా. మళ్ళీ రేపు అదే పొజిషన్ అయితే ఇంకేముంటది? ఇంకోటండి, ఇప్పుడు రాజధాని అనేది మొత్తం కూడా సామాన్యుడికి ఏమి యూజ్? ఆ రాజధానితో మనకేం ఇవ్వదండి. కాకపోతే డెవలప్ అయితే ఏదైనా ఉద్యోగాలు, కొలువులు, మన లాంటి వాళ్ళ పనులు. ఇప్పుడు ఎవరైనా బిల్కెట్ వేసిన ఆఫీస్ కట్టుకున్న అలాంటి వాళ్ళకి దాంట్లో కొంచెం ఉద్యోగాలు అలాంటివి వస్తాయనే కానీ మనకు రాజధాని వల్ల మనం ఏదో కుబేరం అయిపోవటం అనేది కాదు. మెరుగైన ఇప్పుడు మన తరం చూడలేకపోయినా రేపు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఒకప్పుడు మనం హుస్సేన్ సాగర్ ముందు వెళ్ళాలంటే వచ్చేది. ఇవాళ ఎలా ఉంది సిటీ? అలా సరే అండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మొక్కలో తేల్చేయండి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు చూశారు.
రెండిట్లో పరిపాలన ఎలా ఉంది మీరు చూసిన ఈ 11 నెలల కాలంలో ఆయన 5 ఏళ్ల కాలంలో ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు? మేమైతే ఈ ప్రభుత్వానికి మార్కులు వేస్తామండి. ఆ ప్రభుత్వానికి అసలు సున్నానా? సున్నానే, అంత జీరోనా? అంత జీరో. అసలు అది అట్లా పడ్డాంలేండి మేము బాధలో. అది మేము అసలు పనులు లేక, ఇసుక లేక, ఒక టాటర్ లారీ ఇసుక కొనంటే 50,000, అసలు ఒక శంకుస్థాపన బిల్డింగ్ లేదు. అది అంటే ఆయన వాళ్ళ నాన్న మంచివాడు, మళ్ళీ అలా దేవుడు అలాంటి ఆయన లాగే ఉంటాడు. ఈయన కూడా ఇద్దరు అమ్మాయిలు, కుర్రోడు యాక్టివ్గా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ఉరికిస్తాడు అనుకున్నారు జనం. మేము వేయలేదు ఫస్ట్ కాడి నుంచి. మనం అబద్ధం చెప్పాలి, ఇంతవరకు అది లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు వేసాం కానీ ఇంకా జగన్కి వేయలేదు. ఇంకా అప్పుడు ఆ నుంచి మాది కుర్రోళ్ళు యూత్ వచ్చిన కాడి నుంచి టీడీపీ జనసేనలోనే ఎక్కువ. ఇప్పటికైతే కూటమి ప్రభుత్వం చేసిందో ఏం నచ్చినాయి మీకు? మాకు ఇసుక కానీ పనులు కానీ దొరుకుతున్నాయి. వాళ్ళ కనీసం మన సెంటర్లో అంతకుముందు 10-6 వేల మంది, ఇలా 10-15 వేల మంది జనం పనులకి వెళ్తున్నారు. ఇల్లులుగా ఇంటి ముందుగా చెత్తలు కానీ చెదారాలు కానీ ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. రాజధాని అనేది ఒక కొలిక్కి వచ్చిందంటారా? వచ్చిద్దండి కంపల్సరిగా. ఈసారి రాజధాని 100కు 100 వచ్చిద్దండి. థ్యాంక్ యూ అండి.